హాయ్ అండి. నేను ఈరోజు అనపగింజల కర్రీ చేస్తున్నానండి. ఇవి అనపగింజలండి, కాయలు అన్నీ ఒలుసుకొని గింజలు చేసుకున్నాను. కొద్దిగా బచ్చలాకు వేస్తున్నానండి. ఆకుకూర వేస్తే చాలా బాగుంటుంది. ఎలా చేయాలనో చూపించేస్తాను. మిక్సీ జార్ తీసుకున్నానండి. కొద్దిగా ఎండుకొబ్బరి, కొద్దిగా చెక్క లవంగాలు, ఒక వెల్లుల్లిగడ్డ, వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి, పేస్ట్ లాగా. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను, కర్రీకి సరిపడమైన ఆయిల్ వీటెక్కింది. కొద్దిగా పోపు దినుసులు వేస్తాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ సన్న ముక్కలు చేసేసుకుంటా. కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయ పెద్దగా యాగనవసరం లేదండి. చూడండి, ఆ మాత్రం వేయితే చాలు. ఉల్లిపాయ కర్రీలోకి కావాలండి, ఎక్కువ మగ్గిపోతే బాగుండదు. కొద్దిగా మగ్గనిచ్చేసాను. టమోటాలు చూడండి, సన్న ముక్కలు చేసి ఒక కప్పు వేస్తున్నాను. 2 టమోటాలండి, పెద్ద సైజు. శుభ్రంగా కడుక్కొని బచ్చలాకు వేసేస్తున్నానండి ఇందులోకి. బచ్చలాకు లేకుండా ఉంటే చుక్కాకైనా పాలాకైనా వేసుకోవచ్చండి. ఇవి నేతాకులు వేసుకుంటున్నాను, సన్న సైజుది. అవి పెద్ద సైజు ఉంటే కనుక కొద్దిగా కోసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు వేస్తున్నాము, కర్రీకి సరిపడమేనా. కాసేపు మగ్గనిద్దాము మెత్తగా. టమాటాలు పూర్తిగా మెత్తగా మగ్గిపోవాలండి. చూడండి, టమాటాలు ఇలా మెత్తబడితే చాలు. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. నేను కర్రీకి సరిపడమైన వేసుకుంటున్నానండి. మేము కారం కొద్దిగా తక్కువ తింటాము, మీకు కావాలితే ఎక్కువ వేసుకోండి. తర్వాత అనపగింజలు కడిగి వేసేస్తున్నాను. తగినంత ఉప్పు, మిక్సీ కుట్టుకున్న పేస్ట్ అండి, కొబ్బరి పేస్ట్.
మిక్సీ జార్ కడుక్కొని వేసుకుంటానండి వాటర్. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. చాలండి వాటర్. ఒక 3 విజిల్ రానిస్తామండి. కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. చూడండి 3 విజిల్ రానిచ్చేసినాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, దింపేసేసినాను. మీకు ఇంకా మెత్తగా కావాలంటే 4 విజిల్ పెట్టుకోవచ్చండి. సంగట్లోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి అనపగింజల కర్రీ. చాలా బాగుంటుందండి. ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.